ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ మీరు ఏం జరుగుతుంది అనుకుంటారో దానికి డెడ్ ఆపోజిట్గా ఈ మ్యాచ్ జరగబోతుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట ఈ మ్యాచ్లో ఏం జరుగుతుంది అని చెప్పి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్తాను, కీ బ్యాటిల్స్ చెప్తాను, మీరు షాక్ అవుతారనమాట. అయితే ఈ మ్యాచ్ చూసాము అంటే 12th మ్యాచ్ మనకు 2025 ఐపీఎల్లో. సో 31 మార్చ్ జరగబోతోంది. సో ఎక్కడ జరగబోతోంది? ముంబైలోని వాంఖేడే స్టేడియంలో, అంటే ముంబై హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి జరుగుతుంది. సో వాంఖేడే స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ మనం పిచ్ క్యారెక్టరిస్టిక్స్ బ్యాటింగ్ పరంగా చూసాము అంటే సూపర్ బ్యాటింగ్ వికెట్, బౌన్స్ అన్నది సూపర్గా ఉంటుందన్నమాట. అంటే ఆ బౌన్స్ బ్యాట్స్మెన్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అంటే స్ట్రోక్ ప్లే ఆడడానికి సూపర్గా సెట్ అవుతుంది. ఇక బిగ్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాము అంటే సునీల్ నరైన్ అవ్వచ్చు, రోహిత్ శర్మ అవ్వచ్చు, సూర్యకుమార్ యాదవ్ అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళకు ఈ పిచ్లు అనేవి బాగా సూట్ అవుతాయి. ఎందుకంటే గ్రౌండ్ డైమెన్షన్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి బిగ్ హిట్టింగ్ బాల్ని కొంచెం అట్లా లాఫ్టెడ్ షాట్లు ఆడారంటే 6లో అలా వెళ్ళిపోతాయి. హ్యాండ్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక బౌలింగ్ పరంగా వచ్చాము అంటే స్టార్టింగ్ ఒక 3-4 ఓవర్స్ స్వింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది బౌలర్స్కి, ఫాస్ట్ బౌలర్స్కి. ఆ 3-4 ఓవర్స్ వేసినప్పుడు మాత్రం బ్యాట్స్మెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా స్వింగ్ చేసే వాళ్ళు వేశారంటే మాత్రం వికెట్స్ ఖచ్చితంగా పడతాయి. ఇక నెక్స్ట్ స్పిన్నర్స్ మాత్రం ఇక్కడ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అంత ఈజీ కాదు స్పిన్నర్స్ ఇక్కడ గెట్ ఆన్ అవ్వడం, చాలా కష్టమైన విషయం. చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి బ్యాటింగ్ పిచ్, 2 చిన్న గ్రౌండ్, సో బాల్ అనేది వాళ్ళకి పెద్దగా గ్రిప్ దొరకదు ఇక్కడ. సో ఇవి ఉంటాయి. డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే చేజింగే వెళ్తారు. అది ఎలాంటి కెప్టెన్ అయినా సరే వాంఖేడేలో చేజింగే తీసుకుంటారు. అదే బెస్ట్ డెసిషన్ కూడా 7:30 గేమ్స్ అయితే. ఇక్కడ టోటల్గా 118 మ్యాచెస్ జరిగితే T20 డొమెస్టిక్ మ్యాచెస్ ఐపీఎల్ కలుపుకొని. అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ 54 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీమ్ 64 టైమ్స్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 170 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 160. కొన్నిసార్లు అది కూడా దాటుతూ ఉంటుందన్నమాట. ఇక హెడ్ టు హెడ్ చూసాము అంటే ఇక్కడ కేకేఆర్ మరియు ముంబై మధ్య టోటల్గా అన్ని ఓవరాల్గా ఐపీఎల్లో 34 మ్యాచెస్ జరిగితే ముంబై 23 టైమ్స్ గెలిచింది, కేకేఆర్ 11 టైమ్స్ గెలిచింది. సో వాంఖేడే స్టేడియంలో ముంబై 9 టైమ్స్ గెలిస్తే కేకేఆర్ 2 టైమ్స్ మాత్రమే గెలిచింది. లాస్ట్ ఇయర్ కేకేఆర్ గెలిచింది, నోట్ చేసుకోండి ఈ పాయింట్ అనేది. ఇది ముంబైకి ఒక రివెంజ్ మ్యాచే. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఓవరాల్గా ముంబై 10 మ్యాచెస్లో, కేకేఆర్ 6 మ్యాచెస్లో. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ముంబై 13 మ్యాచెస్లో, కేకేఆర్ 5 మ్యాచెస్లో. ఇక మనం నెక్స్ట్ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడినప్పుడు ముంబై ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో చూడండి, నన్ను అడిగితే మాత్రం ముజీబుర్ రెహమాన్ నాకు తెలిసి ఈ మ్యాచ్లో ఉండడం కొంచెం డౌటే. మేబీ విల్ జాక్సన్ తీసుకొని రావచ్చు, బట్ అఫీషియల్గా మనం ముందు ఏం చెప్పలేము అనమాట. జస్ప్రీత్ బుమ్రా అయితే అవైలబుల్లో ఉండడు. సో ఎందుకు అంటే స్పిన్నర్స్కి ఎలాగో సెట్ కాదు కాబట్టి మేబీ ముజీబన్ అవ్వచ్చు, మిచెల్ శాంట్నర్ అవ్వచ్చు, ఎవరో ఒకరిని కూర్చోబెట్టి విల్ జాక్సన్, ఎందుకంటే విల్ జాక్స్ కూడా మనకు 2-3 అవర్స్ బౌలింగ్ చేస్తాడు. సో హీ కెన్ హ్యాండిల్ అనమాట. సో ఆ విధంగా ప్లాన్ చేసి బ్యాటింగ్ స్ట్రెంత్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్. సో అది వస్తే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో, అంటే బ్యాటింగ్ పొజిషన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడే చూసామంటే నిన్న మ్యాచ్లో మనకు లాస్ట్ ముంబై ఆడిన మ్యాచ్లో సో తిలక్ వర్మ 1 డౌన్ వచ్చాడు. మామూలుగా అయితే బేసిక్గా 2 డౌన్ వస్తూ ఉంటాడు. సో సంథింగ్ వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు సెట్ చేసుకోవడానికి టీమ్ని. సో మరి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలా ఉంటుంది? రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీరు, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబుర్ రెహమాన్, సత్యనారాయణ రాజు, ఇంపాక్ట్ ప్లేయర్గా రామిన్ మిన్జు. సో ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అనిపిస్తుంది. బట్ నేనైతే లాస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ చెప్పాను మీకు. ఇక కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుంది? సునీల్ నరైన్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడు అనమాట. తను ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తున్నాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ మార్పు తప్ప ఇక వాళ్ళు ఏ మార్పులు చేసే అవకాశం లేదు. సో అయితే అన్రిచ్ నాట్జే దెర్ ఈజ్ ఎ ఛాన్స్, ఎందుకంటే అన్రిచ్ నాట్జే గురించి వాళ్ళు ఎటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు. అంటే తన ఫిట్నెస్ ఇంకా ఎలా ఉంది, రికవర్ అవుతున్నాడా లేదా ఏమీ తెలియదు అనమాట. మేబీ ఈ మ్యాచ్కి తీసుకొని కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే ఆ స్టార్టింగ్ 3-4 ఓవర్స్ ఆ పేస్ బౌలర్స్కి సెట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఆలోచించవచ్చు ఒకవేళ ఫిట్గా ఉంటే. సో ముంబై కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసామంటే క్వింటన్ డీకాకు, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే, రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్, స్పెన్సర్ లేదా అన్రిచ్ నాట్జే, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీ. ఈ విధంగా సో కీ ప్లేయర్ బ్యాటిల్ చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. రోహిత్ శర్మ వర్సెస్ సునీల్ నరైన్ 147 రన్స్, 9 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 103. ప్రెసెంట్ రోహిత్ శర్మ 2 మ్యాచ్లు కూడా ఫెయిల్ అయ్యాడు. బేసిక్గా ఈ 2 మ్యాచ్లే కాదు, ఐపీఎల్లో చాలా సంవత్సరాలుగా ఫెయిల్ అవుతున్నాడు. తన ఇండియన్ టీంకి ఆడుతున్నాడు కానీ ఐపీఎల్కి ఆడడం లేదు. తన పర్ఫార్మెన్స్ ఐపీఎల్ పరంగా డౌన్ అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 3-4 ఇయర్స్ అయిపోయింది. సో రోహిత్ శర్మ ఆడడం ముంబై ఇండియన్స్కు చాలా అవసరం, ఎందుకంటే రియాన్ రికల్టన్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయడం లేదు. ఇప్పుడు ఓపెనింగ్ డిపార్ట్మెంట్ని మారుస్తారా, విల్ జాక్సన్ తీసుకొని వస్తారా, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్లో. ఇక సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ అన్రిచ్ నాట్జే 18 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 120. సో అన్రిచ్ నాట్జే ఉంటే ఇది మంచి కాంటెస్ట్ అవుతుంది. ఇక తిలక్ వర్మ వర్సెస్ అన్రిచ్ నాట్జే 10 రన్స్, ఒకసారి అవుట్ అయ్యాడు, 111 స్ట్రైక్ రేట్.
సో అన్రిచ్ నాట్జే ఈవెన్ రోహిత్ శర్మను కూడా ఇబ్బంది పెట్టాడు, ఒక 2 times అవుట్ చేశాడు, కానీ స్ట్రైక్ రేట్ బాగా ఉంది, 150 దాకా ఉంది. ప్రెసెంట్ ఫామ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా రోహిత్ శర్మను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది అన్రిచ్ నాట్జే. సో ఇక మిగతా వాళ్ళు ఉన్నారు, హర్షిత్ రాణా, వైభవ్ వరారా, వీళ్ళెవరు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు అనమాట అగేనెస్ట్ ముంబై బ్యాట్స్మెన్స్. ఇక హార్దిక్ పాండ్యా వర్సెస్ హర్షిత్ రాణా చూసామంటే ఒకసారి అవుట్ అయ్యాడు, ఒక్క రన్ మాత్రమే, స్ట్రైక్ రేట్ 33.3 ఉంది. ఇది ఇక వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, బట్ మిగతా అంటే కొంతమందిని అవుట్ చేశాడు వరుణ్ చక్రవర్తి, రోహిత్ శర్మ కాకుండా ఇంకొంతమందిని, బట్ ఒకసారి అవుట్ చేయడము, స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేశారు. సో స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక సునీల్ నారాయణ్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. సో 30 runs 4 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 142. ఆబ్వియస్లీ మనం ఫాస్ట్గా ఆడతాడు కాబట్టి స్ట్రైక్ రేట్ ఉంటుంది, కానీ తొందరగానే అవుట్ చేసి ఉండొచ్చు. ఇక సునీల్ నారాయణ్ వర్సెస్ ముజీబుర్ రెహమాన్ ఉంటే 5 times అవుట్ చేశాడు. సో 36 runs, స్ట్రైక్ రేట్ 105.9 ఉంది. ఇక క్వింటన్ డీకాక్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ 69 runs 6 times అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ 116. ఇక క్వింటన్ డీకాక్ వర్సెస్ దీపక్ చాహర్ 109 runs 4 times అవుట్ చేశాడు, స్ట్రైక్ రేట్ 126.7. సో ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు, సునీల్ నారాయణ్, క్వింటన్ డీకాక్ ఈ ఇద్దరు గెట్ ఆన్ అవ్వడం చాలా కష్టం రేపు. సో వాళ్ళు చాలా పెద్ద టాలెంట్ చూపిస్తే తప్ప గెట్ ఆన్ అవ్వలేరు, త్వరగానే వికెట్స్ లేచిపోయే ప్రమాదం ఉంది. ఇక రహానే వర్సెస్ ట్రెంట్ బోల్ట్ 35 runs 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 97.2. రహానే వర్సెస్ దీపక్ చాహర్ 21 runs 4 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 91.3. సో 1 down 2 down వచ్చినా సరే ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో ఇద్దరిని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వికెట్స్ పడకపోయినా సరే స్ట్రగుల్ అయితే అవుతాడు అనమాట, ప్రెజర్లోకి వెళ్తాడు రహానే కూడా. ఇదనమాట. ఇక రింకు సింగ్ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ పెద్దగా చెప్పుకోదగ్గ ఇలాంటి అంటే చెప్తేనే షాక్ అయ్యే ప్లేయర్ బ్యాట్లు అయితే కనిపించట్లేదు, నార్మల్గానే ఉన్నాయి వాళ్ళవి. సో ఆండ్రీ రసెల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ కూడా పెద్ద చెప్పుకునే స్టాట్స్ ఏవి లేవు అనమాట. అతను కూడా చాలా మంది పైన మంచి రికార్డు ఉంది తనకి, స్ట్రైక్ రేట్ కానీ ఏమన్నా కానీ. సో ఇవన్నమాట ఇంపార్టెంట్ ప్లేయర్ బ్యాటిల్స్ ఈరోజు మ్యాచ్లో. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనమాట ఈ మ్యాచ్లో ఎంత డీప్ ఉందో. ఖచ్చితంగా అవతల సైడ్ బ్యాట్స్మెన్స్కి వీళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంది, యువతల సైడ్ వాళ్ళకి కూడా ఈ పక్క నుంచి థ్రెట్ ఉందన్నమాట, అంటే రికార్డ్స్ బాగున్నాయి. సో మరి బోల్డ్ ప్రిడిక్షన్స్ ఏం జరగబోతోంది అయితే ఫస్ట్ మనం దీన్ని చెప్పే ముందు ప్లాన్ ఏంటి, సో కేకేఆర్ ప్లాన్ ఏంటి. సో టాస్ గెలిచామా, బ్యాటింగ్ తీసుకున్నామా, రేపు అవసరమైతే సునీల్ నారాయణ్ కాకుండా ఓపెనింగ్ మరి మొన్నట్లాగే ట్రై చేసామన్నట్టు ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే సో సునీల్ నారాయణ్ పంపించారనుకోండి త్వరగా అవుట్ అవుతాడు, క్వింటన్ డీకాక్ కూడా రికార్డ్ పెద్దగా లేదు, తను కూడా త్వరగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో టీం మొత్తం రిజర్వ్లోకి వెళ్ళిపోతుంది. సో 2 వికెట్లు పోయే బదులు 1 వికెట్ పోవడం బెటర్ అనమాట. గుడ్డిలో మెల్ల మేలు అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది రేపు ఒక్క మ్యాచ్కి. అంటే బేసిక్గా ఇట్లా ఒక్క మ్యాచ్కి ప్లాన్స్ మార్చారనమాట, రిస్క్ తీసుకుంటారు ఏ టీమ్స్ అయినా సరే. నేను చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇక స్పిన్ బౌలర్స్కి పెద్దగా అనుకూలించే పిచ్ కాదు ముంబై ఇండియన్స్ పిచ్, కాబట్టి వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ మ్యాజిక్ అయితే చేయలేరు. వాళ్ళు కంట్రోల్ చేయగలరు, వికెట్స్ 1-2 తీసుకోగలరు, కానీ మ్యాజిక్ 3-4 వికెట్, 1-3 1-2 ఇట్లా కుప్ప కూల్చేంత బౌలింగ్ అయితే కనిపించకపోవచ్చు కేకేఆర్ స్పిన్నర్స్ దగ్గర నుంచి. ఇక ఫాస్ట్ బౌలర్స్లో చూసామంటే హర్షిత్ రాణా బాగా ఇంపాక్ట్ చూపించగలడు అనిపిస్తుంది, ఈవెన్ కంపేర్ టు వైభవ్ వరోరా. సో అన్రిచ్ నాట్ చూస్తే తను కూడా చూపిస్తాడు. ఇక మనం ముంబై ఇండియన్స్ బౌలింగ్కి వచ్చాము అంటే సో ఆబ్వియస్లీ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్ ఉన్నారనమాట. ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ భయపడాల్సిన పని లేదు, వాళ్ళు ఖచ్చితంగా ఏదో పిచ్ నుంచి తీసుకుంటారు. అయితే బోల్డ్ ప్రిడిక్షన్స్ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా సునీల్ నారాయణ్ బ్యాటింగ్లో ఫెయిల్ అవుతాడు, ఏ పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చినా రాసి పెట్టుకోండి. ఇక నెక్స్ట్ తిలక్ వర్మ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఒక మంచి స్కోర్ చేస్తాడు, కనీసం హాఫ్ సెంచరీ చేసి చూపిస్తాడు, చూడండి కావాల్సింటే. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారు. సో ప్రెసెంట్ చూసాము అంటే ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లు ఓడిపోయింది, కేకేఆర్ 1 మ్యాచ్లో ఓడిపోయింది, 1 మ్యాచ్లో గెలిచింది. అండ్ టీం పరంగా చూసుకున్నా సరే, ప్రెసెంట్ ఫామ్ పరంగా చూసుకున్నా సరే కేకేఆర్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. బట్ నన్ను అడిగితే మాత్రం ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలుస్తుందేమో నాకు అనిపిస్తుంది అనమాట. ముంబై ఇండియన్స్ వాళ్ళ ఫస్ట్ విజయాన్ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఒక 65-35, 65% ముంబై ఇండియన్స్, 35% కేకేఆర్. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.